ఈ 8 రోజుల్లో కూడా ప్రభుత్వము అచేతనంగానో చేయాల్సినటువంటి వార్ఫుట్ మీద చేసే విధంగానో మనకి ఎక్కడా కూడా కనపట్లేదు. అంటే కాలమే సమస్యకి పరిష్కారం చూపిస్తుందా, కాలమే బాధితుల్ని వాళ్ళ జీవన స్థితిగతుల్ని మెరుగుపరుస్తుందా అని వదిలేసినట్టుగా కనపడతా ఉంది. ఎందుకంటే ఈ బుడమేరు వరద వచ్చిన దగ్గర నుంచి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, దీనికి మొట్టమొదటగా వరద వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మిగతా వాళ్ళు కానీ పోయి గత ప్రభుత్వం తప్పిదం అని చెప్పారు. ఎట్లా గత ప్రభుత్వం తప్పిదం? రాష్ట్ర ప్రభుత్వానికి వాతావరణ శాఖ నుంచి 28వ తారీఖున ఒక ఆదేశాలు వచ్చినాయి. ఈ జిల్లాల్లో కానీ రాష్ట్రాల్లో కానీ మండలాల్లో కానీ ఇంత వర్షపాతం నమోదవుతుంది, దీన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పని వాతావరణ శాఖ నుంచి వచ్చింది. 28, 29, 30 అంటే అది వారాంతపు రోజులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు, క్యాబినెట్ మీటింగ్ కూడా జరిగింది 28వ తారీఖున. ఆ క్యాబినెట్ మీటింగ్లో ఎక్కడ కూడా ఈ సబ్జెక్ట్ రాలేదు. వాతావరణానికి సంబంధించి, తుఫానుకు సంబంధించి, ఇరిగేషన్ కానీ, హోమ్ కానీ, మున్సిపల్ కానీ, లేకపోతే మన ఇరిగేషన్ సంబంధించి కానీ ఈ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు కానీ అధికారులు కానీ ఎక్కడా కూడా ఆ క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. మాట్లాడిపోవడమే కాదు, జిల్లా కలెక్టర్లు కానీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి లేదు. 28, 29, 30 ముందు ఈ ప్రభుత్వం 3 పర్యాయాలు ఫెయిల్ అయిందని చెప్పచ్చు. ఒకటి, తుఫాను రావడానికన్నా ముందు తీసుకోవాల్సినటువంటి చర్యల్లో అప్రమత్తంగా ఉండాలని చెప్పండి. లేకపోతే ఈ విధంగా జరగబోతోంది, మీరందరూ కూడా ఈ చర్యలు తీసుకోవాలని చెప్పని అధికారులకి చెప్పలేదు, ప్రజలకి హెచ్చరించలేదు. మొట్టమొదట 3-4 రోజులు కూడా వైఫల్యం చెందింది. అలాగే వరద వచ్చిన తర్వాత కూడా 1,50,000 మంది నీళ్లు వచ్చేసి ఇళ్లు మునిగిపోతే, పై అంతస్తుల్లోకి పోతే 3-4 రోజులు ప్రభుత్వము పూర్తిగా కళ్ళప్పగించి చూసింది. 1,50,000 మంది, 2 లక్షల మంది మునిగిపోతే 500-600 మంది కూడా బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు. ఏమనాలి దీన్ని? పైగా ప్రతి సందర్భంలోనూ కేంద్ర మంత్రి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు, రాష్ట్ర మంత్రులు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ వైఫల్యానికి, ఈ తుఫానుకు సంబంధించి చర్యలు తీసుకోవడంలో, ముందస్తు చర్యలు కానీ తర్వాత చర్యలు కానీ తీసుకోవడంలో విఫలమైంది మీరు కాదా? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాటని పక్కన పెట్టండి. మీ ప్రభుత్వంలో చిన్న స్థాయి అధికారి దగ్గర నుంచి, మీ ప్రభుత్వంలో రెవెన్యూ సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ, పెద్ద స్థాయి చివరి స్థాయి అధికారి వరకు కూడా ఇద్దరు చెప్పినటువంటి మాటలు మీరు గమనించండి. అంటే ప్రజలు లైట్ తీసుకుంటారని చెప్పని, ప్రజలు సమాచారం ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు రియాక్ట్ కారని,
ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడితే ఇంకా ప్రజలకి రక్షణగా ఉండాల్సిన వాళ్ళు, ప్రజల యొక్క మాన ప్రాణాలు కాపాడాల్సిన వాళ్ళు, ప్రజల యొక్క ఆస్తి కాపాడవలసిన వాళ్ళు మీరే ఈ రకంగా మాట్లాడితే ఇంకా అధికార యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుంది? బుడమేరుకు సంబంధించి అనేక పర్యాయాలు బుడమేరు రావడం జరిగింది. అలాగే 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. ఎప్పుడు ఏ తుఫాను విషయంలో ఎక్కడ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో, ఎన్ని రివ్యూ మీటింగ్లు పెట్టారో, ఎంతమంది కలెక్టర్లు అప్రమత్తం చేశారో, ఏ విధంగా యంత్రాంగాన్ని సిద్ధం చేశారో చూసి నేర్చుకోండి. బుర్ర జల్లడమే పని మీకు? మీరు నిన్న మీ ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పినటువంటి మాటల్లో ప్రజలకి 2 లక్షల మంది ప్రజల్ని ఎక్కడ తరలిస్తాము అని చెప్పంటే మీరెందుకు తరలించాలి? మీరెందుకు రిహాబిలిటేషన్ సెంటర్ తీసుకెళ్ళాలి? ఈ రోజు పెట్టారా ఉన్న రిహాబిలిటేషన్ సెంటర్స్? ఒకరు అరకొరగా ఉన్నాయి. ఆ రోజే వరద వచ్చి రావడానికి ఆదివారం శనివారం రోజునే 10,000 12,000 క్యూసెక్కుల వాటర్ మనం వదిలిపోతున్నాం కిందకి, అందరూ సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్ళండి అని చెప్పని ఎందుకు చెప్పలేదు మీరు చెప్పుంటే మొత్తం అంతా కూడా ముసలివారు కానీ, పెద్దవారు కానీ, పిల్లలు కానీ, ఆ సింగనగర్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చనిపోయినటువంటి వాడి కుటుంబానికి ఏం సమాధానం చెప్తారు ఈ రోజున? మీరు ఇళ్లపైన 3 రోజుల పాటు ఉండి తినడానికి తిండి లేక, కరెంటు లేక, ఆహారం లేక, మంచినీళ్ళు లేక అల్లాడిపోయినటువంటి పరిస్థితిని మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చిన్నగా తీసేశారు, లైట్ తీసుకున్నారు. మీరు లైట్ గా తీసుకున్నటువంటి మాట 2.5 లక్షల మంది జీవితాలని అతలాకుతలం చేసింది. 2.5 లక్షల మంది ప్రజలని వారి కష్టాలు మామూలు కష్టాలు కాదు, బయటికి వచ్చేస్తున్నారు, మొత్తం తరలి వచ్చేసారు. చుట్టాలింటికి, తెలిసిన వాళ్ళ ఇంటికి, వారి బంధువుల ఇళ్ళకి అలా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. సరే, ఈ రోజుకైనా ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తుందా? ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరేది ఆయా డివిజన్స్ లో ఉన్నటువంటి లోపలికి ఆహారం అందట్లేదు, లోపలికి మంచినీళ్ళు అందట్లేదు, లోపలికి పారిశుధ్యం సరిగా లేదు. 10 రోజుల నుంచి వాటర్ అంతా కూడా స్టాగ్నెట్ అయిపోయి ఉంటే, వాటర్ అంతా కూడా అక్కడ బయటికి వెళ్ళడానికి అవకాశం లేక వాసన వచ్చేటటువంటి పరిస్థితి ఉంటే ప్రధానంగా ప్రభుత్వము ఫోకస్ పెట్టాల్సింది ఆ నీళ్లని తొలగించేటటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందో చూడాలి. రాష్ట్రం నుంచి 5-6 వేల మంది కార్మికులను తీసుకొచ్చారు. వాళ్ళకి సరైన దిశలో సరైన విధంగా ఉపయోగించుకునే విధంగా వాళ్ళని ఒక కార్యోన్ముఖులుగా చేసే విధంగా చేయాల్సినటువంటి అవసరం. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగేది ఆ పారిశుధ్యం లేమి అనేది కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది. ఈ 16 డివిజన్లో సంబంధించి మారుమూల ప్రాంతాలు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు గొడవ, లోపల వరకు రావటం లేదు. ఒక ప్రధానమైనటువంటి బజార్లోనే, ప్రధానమైనటువంటి వీధుల్లోనే జరుగుతుంది తప్ప లోపలికి రావటం లేదు. నీళ్లు ఉండిపోయినాయి, వాసన వస్తుంది, అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి దానికి ఏం చేయాలో ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా. దానికి ఏం చేయాలో చూడాల్సినటువంటి పరిస్థితి. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి, సహాయక చర్యల్లో వేగం పెంచాలి అని చెప్పని కోరుతా ఉన్నాం. పారిశుధ్యము, అలాగే హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, అలాగే బారిన పడకుండా ప్రజల్ని అక్కడ ఉన్నటువంటి వాటర్ని తొలగించడము, డ్రైనేజీ వ్యవస్థని మెరుగుపరచడము, మంచినీటి సౌకర్యం అందించడము. ఇప్పటికీ కూడా 2 నుంచి వాటర్ పెరిగి మళ్లీ ఆ ప్రాంతం అంతా కూడా ఒక అడుగు మేర వర్షం పడినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఎక్కడ చూసాం పత్రికల్లో ఎన్యూమరేషన్ చేస్తాము, మొదలు పెడుతున్నాము, ఈ రోజు ట్రైనింగ్ ఇస్తాము, రేపటి నుంచి టీమ్స్ వెళ్తాయని చెప్పండి.
అది కాదు, ఇళ్ల దగ్గర ఎవరు లేరు, ఇళ్ల దగ్గర ప్రజలు లేరండి. ఉన్నటువంటి వాళ్ళు ప్రజలకు సంబంధించినటువంటి అందరూ ఇళ్ల దగ్గర చేరిన తర్వాత ఎన్యూమరేషన్ చేయడం మూలంగా వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. వాళ్ళు లేనటువంటి సందర్భంలో అక్కడ ఎన్యూమరేషన్ పంట ఇంటింటికి తిరిగి మీరు చేయటం బట్టి అక్కడ ఎవరు లేకపోతే సరైనటువంటి సమాచారం లేక నిర్వాసితులైనటువంటి వాళ్ళు, ఇళ్లు దెబ్బతిన్నటువంటి వాళ్ళు, ఇంట్లో ఉన్నటువంటి సామాను దెబ్బతిన్నటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు అక్కడ చూసాం, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం మన నష్టాన్ని, వరద నష్టాన్ని పంపించినట్టుగా. నేను ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈరోజు 2,50,000 ప్రజలు ఉన్నటువంటి ఇళ్లలో ప్రతి గ్రౌండ్ ఫ్లోర్ కూడా, ఆ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి సామానంతా కూడా, అలాగే సింగనగర్ కానీ, పైకాపురం కానీ, నందమూరి నగర్ కానీ, అంబాపురం కానీ చాలా పరిశ్రమలు, చాలా వ్యాపార సంస్థలు చాలా కూడా నష్టపోయినాయి. ఇదంతా మీరు ఎన్యూమరేషన్ చేసి సమగ్రంగా, జనరల్గా ఫ్లడ్ అంటే రోడ్లు పోయినాయి, పంట నష్టం జరిగింది, ఎంతమంది చనిపోయారో చెప్తారు. అది కాదు, ఇది కొత్త రకమైనటువంటివి. ఇది చాలా దుర్మార్గంగా జరిగినటువంటి కార్యక్రమం బుడమేరు ముంపు అనేది. ప్రతి ఇల్లు కూడా మునిగిపోయింది కాబట్టి ఆ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లని అంచనా వేసుకుని మీరు రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి పంపించేటటువంటి సందర్భంలో దాని మీద ప్రతి కుటుంబానికి, ప్రతి మునిగిపోయినటువంటి ఇంటికి కూడా నష్టపరిహారం వచ్చే విధంగా మీరు పైకి పంపేటటువంటి కార్యక్రమం చూడాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి గ్రౌండ్ ఫ్లోర్లోనూ కూడా, కొన్ని చోట్ల పై ఫ్లోర్లో కూడా వచ్చినాయి. వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు కానీ, టీవీలు కానీ, మంచాలు కానీ, లేకపోతే సామాను కానీ అంతా కూడా సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితి చూసి కొన్ని కుటుంబాల్లో పెద్దలందరూ కూడా చనిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు కేంద్ర ప్రభుత్వానికి పంపించేటటువంటి నష్టాన్ని వీటన్నిటిని కూడా కలిసి తీసుకెళ్తే బాగుంటుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటాను. అలాగే ఈ వరద సందర్భంగా బుడమేరుకు సంబంధించి జరిగినటువంటి తప్పిదం ఎవరిని బాధ్యులు చేస్తారో కూడా మీరు ప్రజలకు చెప్పాలి. ఇంత పెద్ద విపత్తుకు సంబంధించి మీరు చంద్రబాబు నాయుడు గారి మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో అన్నారు, పనిచేయని మంత్రులు తీసేస్తాను, పనిచేయని అధికారులు తొలగిస్తాను అని రకరకాలుగా మాట్లాడారు. దీనికి ఎవరు బాధ్యులు చేస్తారో కూడా మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇంతమందికి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, ఇంతమందికి ముందు జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని చెప్పకుండా మనం చూసాం కదా, ఇరిగేషన్ శాఖలో ఉన్నటువంటి చిన్న అధికారి దగ్గర నుంచి రెవెన్యూలో ఉన్నటువంటి పెద్ద అధికారి వరకు కూడా మాట్లాడినటువంటి మాటలు ఎంత తేలిగ్గా తీసుకున్నారు, ఎంత లైట్గా తీసుకున్నారు. అక్కడ ప్రత్యక్షంగా చూస్తే పశువులు చనిపోయినాయి, మనుషులు చనిపోయారు, ఆస్తి నష్టం జరిగింది, అలాగే ఇంట్లో ఉన్నటువంటి సర్వస్వం కోల్పోయారు. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మాత్రం చాలా సింపుల్గా ఇలా జరుగుతుంది అని చెప్తే దాన్ని లైట్ తీసుకుంటారు అని చెప్పకపోవడం అనేది, ముందస్తు హెచ్చరికలు చేయకపోవడం అనేది ఈ యావత్ వరదలో చేసినటువంటి ప్రథమ తప్పు అని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇది ముందస్తు హెచ్చరికలు చేయలేదు, అప్రమత్తం చేయలేదు, సురక్షిత ప్రాంతానికి మీరు వెళ్ళిపోండి అని చెప్పలేదు. కాబట్టి ఈ రకమైనటువంటి ఫెయిల్ అయిందనమాట రాష్ట్ర ప్రభుత్వము. ప్రజల్ని వారిని కాపాడటంలో ఫెయిల్ అయింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 10 ఎన్నికల దాంట్లో నినాదం ఇచ్చారు, పూర్ టు రిచ్ అని చెప్పిన ఒక నినాదం ఇచ్చారు. కానీ ఏమైపోయింది, ఈరోజు అంతా కూడా సర్వస్వం
కట్టుబట్టలతో మొత్తం సర్వస్వం అంతా కోల్పోయారు. రిచ్ పీపుల్ అంతా కూడా పూర్ పీపుల్ అయిపోయారు. ఆస్తి నష్టం, పంట నష్టం, మొత్తం అంతా కూడా నష్టం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు, కేంద్ర మంత్రి వస్తారు, లేకపోతే హోమ్ మినిస్టర్ వస్తారు, లేకపోతే ఇంకొక మంత్రి వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి తప్పిదం మూలంగానే ఇదంతా జరిగిందంటారు. అసలు ప్రజలు ఏమనుకుంటారో మీరు ఆలోచించరా? మీ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతోంది, మీరు మాట్లాడరా? జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణలంక కరకట్టం తీసుకున్నారు, ఆ ప్రాంతం అంతా కూడా హ్యాపీగా ఉంది. చెప్పబెట్టకుండా 10-15 లక్షల క్యూసెక్కుల వాటర్ మీరు కింద వేల క్యూసెక్కుల వాటర్ కిందకు వదిలేరు కాబట్టి ఈరోజు ఇంత పెద్ద విపత్తు సంభవించింది. దానికి సమాధానం చెప్పండి. స్ట్రైట్ అవే అడుగుతా ఉన్నాం. తుఫాను కన్నా ముందు మీరు ఎందుకు రివ్యూ చేయలేదు? ఎందుకు ఎవరికి చెప్పబెట్టకుండా వాటర్ వదిలేశారు? ఎందుకు అలసత్వం వహిస్తున్నారు? ఎందుకు కోఆర్డినేషన్తో ఈరోజు మీకు ఉన్నటువంటి శాఖలన్నీ కూడా సమన్వయం చేయకుండా ప్రతి ఒక్కళ్ళు BRTS రోడ్లో కనపడుతున్నారు, ప్రతి ఒక్కళ్ళు బందర్ రోడ్లో కనపడుతున్నారు. ఎక్కడైతే 16 డివిజన్లు మునిగిపోయినాయో, ఎక్కడైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో, అటు అధికారులు కానీ అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ క్షేత్రస్థాయిలో కనపడట్లేదు. క్షేత్రస్థాయిలో కనపడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీరు గత ప్రభుత్వ వైఫల్యం అని చెప్పని పదే వల్లివేస్తూ మాట్లాడేటటువంటి మాటలు సరైనటువంటిది కాదు అని చెప్పారు. ఎవరన్నా బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమమైనా కృష్ణా బ్యారేజీకి బోట్లు వదిలి గుద్దుకుని పడిపోవాలని చెప్పని ఎవరన్నా కోరుకుంటారా? అలా బోట్లు ఎవరి పేరు మీద ఉన్నాయి? ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా. మచిలీపట్నంలో లేకపోతే కాకినాడలో ఆ బోట్లు ఎవరి పేరు మీద లైసెన్స్ తీసుకున్నారో వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు కదా. ఎందుకుని ఇరిగేషన్ శాఖ దగ్గర పర్మిషన్ తీసుకోకుండా అక్కడ బోట్లు తిప్పుతున్నారో కృష్ణా నదిలో మీరు తేల్చొచ్చు కదా. దాన్ని పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారండి. చూడాల్సింది ఎవరు? మీరే కదా. మీరు దానికి సంబంధించినటువంటి ప్రభుత్వం మీ దగ్గర ఉండి ఏదో పని కట్టుకుని చేసినట్టుగా మీరు ఒక ప్రచారం చేసేటటువంటి కార్యక్రమాన్ని ఎందుకు చేస్తారు? కాబట్టి మీరు ఈరోజు ఇప్పటికైనా సరే 8వ రోజు దాటింది. కొన్ని చోట్ల ఇంకా కరెంట్ ఇవ్వలేదు, కొన్ని చోట్ల చాలా పారిశుధ్య లోపం ఉంది, తాగునీరు సమన్వయం అనేది ఎందుకునో ఈ ప్రభుత్వంలో కొట్టొచ్చినట్టు కనపట్ల. సమన్వయం, అన్ని శాఖల సమన్వయం. జగన్మోహన్ రెడ్డి గారు అదే ఏదన్నా ఒక తుఫాను వస్తుందంటే ముందు వారం రోజుల ముందు 4-5 రోజుల ముందు అధికార యంత్రాంగం అందరినీ కూడా ఎఫెక్టివ్ గా పనిచేసి వాళ్ళందరూ కూడా అక్కడ పనిచేసిన తర్వాత చూడటానికి వెళ్ళేవాడు. అలా కాకుండా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వాళ్ళ అధికార యంత్రాంగం పని చేయకుండా అక్కడక్కడే తిరుగుతూ అక్కడే ఇబ్బందులకు గురి చేసేటటువంటి కార్యక్రమం మూలంగా ప్రజలకి మేలు జరగదు, మంచి జరగదు. కాబట్టి మేము చనిపోయినటువంటి కుటుంబాలకి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 25 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే కాకుండా అసలు ఎవరు ఈ విపత్తుకి కారకులు, ఎవరు అప్రమత్తంగా లేరు, ఎవరు అలసత్వంగా ఉన్నారు, ఎవరు దీనికి జిల్లా యంత్రాంగానికి దృష్టిలో పెట్టి లైన్ ఆఫీసర్స్ అందరూ ఎవరు దీనికి కారకులు ఎవరు అని తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సహాయక చర్యల్లో పూర్తిగా ప్రజలందరికీ సహాయక చర్యలు అందాలి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన. అందుకనే మిమ్మల్ని పదే కోరుతా ఉన్నాం. కాబట్టి ఈ వరదని కూడా రాజకీయం చేస్తూ వరదను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణమని చెప్పడం. కాబట్టి ఈ వరద అన్ని వరదల్లా కాకుండా పంట నష్టము, రోడ్ల నష్టము, ప్రాణ నష్టంతో పాటు ఇళ్లలోకి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా నష్టపోయారు. కాబట్టి కేంద్రానికి పంపించేటటువంటి దాంట్లో వీళ్ళందరూ ఎన్యూమరేషన్ చేసింది కూడా యాడ్ చేసి వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చూడాలి అని చెప్పని
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు మేం కాదు, మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి చిన్న ఉద్యోగి దగ్గర నుంచి పెద్ద అధికారి వరకు కూడా చెప్పినటువంటి మాటల్ని ఒకసారి పరిశీలిస్తే మీ ప్రభుత్వం యొక్క అలసత్వము, మీ ప్రభుత్వం యొక్క ఉదాసీనత, మీ ప్రభుత్వము చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ విపత్తుకి ప్రధానంగా తెలుగుదేశం ప్రభుత్వము, అందులో ఉన్నటువంటి యంత్రాంగమే కారణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పొచ్చు అని చెప్పి చెప్తాం. అంతే కదా సార్.